నమస్తే, నేను బీతేష. ఆమె పేరు పల్లవి సింగ్ రాజ్పూత్. చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. సినిమా హీరోయిన్ లా ఉంటుంది. అయితే కుర్రకారులకి ఆమెను చూసిన తర్వాత బా, ఈమె నా గర్ల్ ఫ్రెండ్ గా ఉంటే బాగుండు, అబ్బా చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలబ్బా, బా లవ్ చేస్తే ఇలాంటి అమ్మాయినే లవ్ చేయాలబ్బా, అలాంటి ఫీలింగ్ వస్తుంది. అంత అందంగా ఉంటుంది ఆ అమ్మాయి. అయితే ఆ అమ్మాయి కొంతమంది వ్యక్తుల్ని టార్గెట్ చేసి కొన్ని కోట్లు వసూలు చేసింది. ఎలా అంటే డేటింగ్ యాప్స్ ఉంటాయి. ఇండియాలో చాలా డేటింగ్ యాప్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఐజ్లే సీరియస్ రిలేషన్షిప్ కోసం ఇండియన్ యూజర్స్ దీన్ని ఎక్కువగా ఫోకస్ చేస్తారు. తర్వాత క్వాక్ క్వాక్ ఇండియన్ డేటింగ్ యాప్. తర్వాత ట్రూలీ మ్యాడ్లీ ఇండియన్ ఫోకస్డ్ డేటింగ్ యాప్ ఇది. తర్వాత అరిక్ సౌత్ ఇండియా ఫోకస్డ్ డేటింగ్ యాప్. ఓ ఇండియన్ డేటింగ్ ప్లాట్ఫామ్. తర్వాత బెటర్ హాల్ఫ్ సీరియస్ రిలేషన్షిప్ మ్యారేజ్ ఫోకస్. అండ్ వీటితో పాటు ఇంకా మ్యాట్రిమోనీ యాప్స్ ఉంటాయి. షాదీ.com అని, లేకపోతే తెలుగు మ్యాట్రిమోనీ, భారత్ మ్యాట్రిమోనీ, మ్యారేజ్ బ్యూరో, ఇంకా ఇలా చాలా ఉన్నాయి. సో వీటిల్లో కొంతమంది మహిళలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళకి ఆల్రెడీ పెళ్ళై ఉంటుంది. పెళ్ళైన తర్వాత డైవర్స్ అయిపోయి ఉంటారు. వాళ్ళకి పనే ఉండదు, ఆదాయం ఎలా సంపాదించాలో తెలీదు, ఎక్కడ పని చేయలేరు. సో ఇలా డేటింగ్ యాప్స్లో వారు కొంతమంది వ్యక్తుల్ని టార్గెట్ చేసుకుని, అది కూడా రిచ్ పర్సన్స్ని టార్గెట్ చేస్తారు. వాళ్ళు ఆషామాషి కాదు వాళ్ళతోని. సో మంచి రిచ్ పర్సన్స్ని టార్గెట్ చేసి వారి నెంబర్స్ తీసుకోవడం, లేదంటే వారి ఇన్స్టాగ్రామ్ ఐడి తీసుకోవడం, ఫేస్బుక్ ఐడి తీసుకోవడం, తర్వాత మెసేజ్లు చేస్తారు. మీరు చాలా అందంగా ఉన్నారు, మీరు వేసుకున్న షర్ట్లో మీరు మహేష్ బాబులో ఉన్నారు, విజయ్ దేవరకొండలో ఉన్నారు, మీరు అచ్చుగుద్దినట్టు అల్లు అర్జున్లో ఉన్నారు, ఇలా సోప్ వేస్తూ ఉంటారు అనమాట. బా, ఇంత అందమైన అమ్మాయికి నేను కూడా అందంగా కనిపిస్తానంటే మా ఇద్దరిది అసలు సూపర్ పేరు కదా. సో ఈ అమ్మాయి నాకు జీవిత భాగస్వామిగా ఉండాలి అని చెప్పి కొంతమంది ఏం చేస్తారంటే, వివరాలు ఏమీ తెలుసుకోకుండా కేవలం వాళ్ళని చూసి మోసపోతారు. తర్వాత అమ్మాయి ఏది అడిగినా సరే కాదనకుండా, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఇస్తాం, నా గర్ల్ ఫ్రెండే కదా, నా బెటర్ హాల్ఫే కదా, నేను చేసుకోబోయే భార్య కదా అని చెప్పి ఆమె అడిగితే నక్లీసు, ఆమె అడిగితే డ్రెస్సులు, ఆమె అడిగితే బంగారం, ఆమె అడిగితే ఏదైనా సరే చెప్పుల దగ్గర నుంచి అన్నీ కొనిచ్చేస్తారు. దానికి తోడు బేబీ ఈరోజు నేను అక్కడికి వెళ్ళాలి, బేబీ నేను ఈరోజు ఇక్కడికి వెళ్ళాలి అంటే డబ్బులు ఇస్తారు. ఒక రోజులో 50,000 ఖర్చు పెట్టేస్తారు. అలా ఒక 5 వ్యక్తుల దగ్గర ఒక మహిళ 6 కోట్ల రూపాయలు దోచుకుంది. దోచుకోవడమే కాదు, తిరిగి వాళ్ళపైన కేసు పెట్టింది. అసలు ఏం జరిగింది అనే దాని గురించి నేను క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు స్క్రీన్ పైన ఉన్న ఆ అమ్మాయిని ఫోటో చూసి నాకు కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఆ అమ్మాయి బాగుందా బాలేదా, 6 కోట్ల వసూలు ఎలా చేసిందంటారు అబ్బాయి దగ్గర నుంచి అనేది ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. ఉత్తరప్రదేశ్కు చెందిన పల్లవి సింగ్ రాజ్పూత్ అనే యువతి డేటింగ్ యాప్ల ద్వారా పురుషులతో పరిచయం పెంచుకుని కోట్లాది రూపాయలు వసూలు చేసిన షాకింగ్ సంఘటన రీసెంట్ గా వెలుగులోకి వచ్చింది. డేటింగ్ యాప్లలో పురుషులతో చనువుగా మాట్లాడుతూ వల విసిరే ఈమె ఈ తర్వాత వారి వ్యక్తిగత అంతరంగిక ఫోటోలు, వీడియోలను ఉపయోగించి బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడేది. ఈ విధంగా కొంతమంది పురుషులను బెదిరించి దాదాపు 6 కోట్ల వరకు డబ్బులు గుంచినట్లు పోలీసుల యొక్క ఇన్వెస్టిగేషన్ లో వివరాలన్నీ కూడా బయటకు వచ్చాయి. పల్లవి సింగ్ బెదిరింపులకు లొంగని వారిపై ఆమె తనకున్న పలుకుబడిని ఉపయోగించి, ఇంకొక గ్యాంగ్ కూడా ఉంది, పలుకుబడిని ఉపయోగించి అబద్ధపు కేసులు నమోదు చేయించి, ఈ రకంగా ఈమె పెట్టిన అబద్ధపు కేసుల వల్ల 5 కొంతమంది అమాయకులైన నిరాపరాధులు జైలు పాలైన తరుణం ఆ రకంగా కూడా చోటు చేసుకుంది. బాధితులు వేరే మార్గం లేక అలహాబాద్ హైకోర్టుని ఆశ్రయించి తర్వాత ఈ భారీ మోసపూరిత ముఠా వెనుక ఉన్న అసలు రంగు వెలుగులోకి రావడం ప్రారంభమై బాధితుల యొక్క పిటిషన్లు విచారించిన అలహాబాద్ హైకోర్టు ఈ వ్యవహారంలో తక్షణమే జోక్యం చేసుకుని సంచలన ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు కఠిన ఆదేశాల అనంతరం పోలీసులు పల్లవి సింగ్ రాజ్పూత్ మరియు ఆమెకు సహకరించిన ముఠా సభ్యులపై తక్షణమే కేసు నమోదు చేసి విచారణను వేగవంతం చేశారు. ప్రస్తుతం పోలీసుల బారిన పడకుండా తప్పుకోవడానికి పల్లవి సింగ్ మరియు ఆమెకు సహకరించిన వ్యక్తులు పరారయ్యారు. పరారీలో ఉన్న ఆ యువతి, ఆమె సహచరుల కోసం ప్రత్యేక బృందాలను, స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. డేటింగ్ యాప్ల ద్వారా జరిగిన ఈ
భారీ దోపిడీ సంఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. కేవలం ఆ ప్రాంతంలో కాదు, మొత్తం డేటింగ్ యాప్లో ఉన్న వ్యక్తుల దగ్గరే చాలా కలకలం రేగిందనే చెప్పాలి. సో బీ కేర్ఫుల్, డేటింగ్ యాప్స్ని ఎవరైతే యూజ్ చేస్తున్నారో. సో నిజంగా దానివల్ల కొన్ని యూజెస్ అయితే ఉన్నాయి. అలాగే ఇలాంటి ఫ్రాడ్స్ కూడా జరుగుతాయి. కాబట్టి జాగ్రత్త. మీరు మీ డీటెయిల్స్ని, మీ పర్సనల్స్ని, మీ వ్యక్తిగత విషయాల్ని ఎక్కువగా షేర్ చేసుకోవద్దు. రిలేషన్ సీరియస్గా ఉంటే తప్ప ఇలాంటి ఎక్కువగా ఇతరులకి చెప్పుకోకూడదు. ఒకవేళ చెప్పుకుంటే అలాంటి వాటిని వారు ఏం చేస్తారంటే మన ఫ్రెండ్లీగా చెప్తాం, వారు ఏంటంటే వాళ్ళ దగ్గర ఉంచుకుని తర్వాత మన బ్లాక్మెయిల్ చేసి మన దగ్గర డబ్బులు దోచుకుంటారు. సో ఇలానే డబ్బులు దోచుకుని ఉంటారు. ఖచ్చితంగా వీడియో కాల్స్, న్యూడ్ వీడియో కాల్స్ ఇట్లాంటివన్నీ నడుస్తాయి ఇలాంటి వాటిలో ఎక్కువగా. సో అమ్మాయి అలానే వీడియోలో ఫోటోలు అవన్నీ కూడా దాచి వాళ్ళ దగ్గర డబ్బులు గుంచుకుంది. 6 కోట్ల రూపాయలు వసూలు చేసింది. సో ఒక గ్యాంగ్ కింద, ఒక టీం కింద వీళ్ళు ఏర్పడి వీటి ద్వారా, ఈ యాప్స్ ద్వారా, డేటింగ్ యాప్స్ ద్వారా కొంతమంది వ్యక్తుల్ని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర దోచుకున్నారు. సో బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్.